ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. క్రొత్త నిబంధనలోని 4 సువార్తలు అను అంశమునకు సంబంధించి 6వ ఎపిసోడ్ మత్తయి సువార్త పరిచయం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త అర్థం కావాలి అంటే మత్తయి సువార్త ఇంట్రడక్షన్ మనం తెలుసుకొని ఉండాలి. ఈ మత్తయి సువార్తను గురించి ధ్యానించే ముందు మత్తయిని గురించి మనం తెలుసుకోవాలి. ఇతడు గలిలయ ప్రాంతములు ఈ యూదుడు. మొదట ఇతనికి లేవి అని పేరుండెను. 12 అపోస్తుల్లో ఒకడని మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడి ఉంది. యూదులను పీడించు రోమా సర్కారు క్రింద సుంకం వసూలు చేసినవాడు. ఇతన్ని ఇప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ అంటారు. ధనాశచే సుంకం పన్ను వసూలు చేయవాడైనందునను యూదులకు విరోధంగా రోమా ప్రభుత్వంలో చేరినందునను సుంకర్లు నీచులుగా ఎంచబడ్డారు. ఇటువాడు ప్రభువుచే పిలువబడి సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించి ఆయనకు విందు చేసినట్లు లూకాసు వార్త 5వ అధ్యాయం 27 నుంచి 28 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఈ మత్తయి సువార్త రచయిత ఎవరు? ఈ మత్తయి సువార్తను మత్తయ్య వ్రాసాడని చాలా స్పష్టంగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. యేసు స్వయంగా పిలిచి తన శిష్యగణంలో చేర్చుకున్న సుంకం ఉద్యోగి మత్తయి. ఇతడే 12 మంది అపోస్తుల్లో ఒకడు. మార్కు 3:18, లూకా 6:15, మత్తయి 10:8, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్తను ప్రభు శిష్యుడైన ఈ మత్తయ్య వ్రాసాడని ఆది సంఘ పితరులైన టెర్టులియన్ క్రీస్తుకు 2-3 శతాబ్దాల మధ్యలో జీవించాడు. అలాగే ఇరేనియస్ 2-3 శతాబ్దాల మధ్యలో జీవించాడు. ఆరిజన్ 2-3 శతాబ్దాల మధ్యలో జీవించాడు. ఈ టెర్టులియన్, ఇరేనియస్, ఆరిజన్ అనే సంఘ పితరులు మత్తయి సువార్తను మత్తయి వ్రాసాడు అని స్పష్టంగా చెప్పారు. ఇక ఈయన రచించిన కాలం అంటే మత్తయి ముందు క్రీస్తు ప్రసంగాలు అనేటువంటి పుస్తకాన్ని ముందు వ్రాసాడు అరమాయిక్ భాషలో. తరువాత దాన్ని చదివిన చాలామంది విశ్వాసులు మత్తయిని కోరతారు, అయ్యా ఇంకా క్రీస్తుని గురించి మీకు ఎక్కువగా తెలుసు కనుక వివరంగా రాయమని చెప్పినప్పుడు ఆ ప్రభు చెప్పిన ప్రసంగాల్ని కలిపి విపులంగా మత్తయి తన సువార్తను గ్రీకు భాష కూడా ఆయనకు వచ్చు, గ్రీకులో వ్రాసాడు. ఇది క్రీస్తు శకం 60-65 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడింది. ఇక ఈ మత్తయి సువార్తను వ్రాసిన స్థలం పాలస్తీనా దేశంలోని యోదయ ప్రాంతం. మత్తయి సువార్త వ్రాయబడిన ఉద్దేశం ఏమిటి? దేవుని బిడ్డలారా, ఏ ఉద్దేశంతో ఈ సువార్తను వ్రాసాడు మత్తయి గమనించారా? ఈ 4 సువార్తికులు ఒక్కొక్క సువార్తికుడు యేసు ప్రభు వారిని ఒక్కొక్క ఉద్దేశంతో ఒక్కొక్క కోణంలో రాశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు వారి జీవిత చరిత్రను వరుస క్రమంలో రాయలా. వారు యేసును ఒక్కొక్క కోణంలో చూసి వ్రాశారు. ఉదాహరణకు గాంధీ గారు అహింసావాది అని మనం రాయాలనుకో, ఆయన అహింసావాది ఎలా అయ్యాడన్న సంఘటనలు తీసుకునే మనం రాయాలి. ఆయన జన్మంతో, తర్వాత ఆయన విద్యాభ్యాసంతో మొదలైన వాటితో మనకు పని లేదు. ఆయన అహింసావాది ఎలా అయ్యాడని కొన్ని సంఘటనలు తీసుకొని వ్రాస్తాం. అలాగే మత్తయి యేసు ప్రభువుని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో రాశాడు. ఏ ఉద్దేశంతో? యేసు ప్రభు యూదుల రాజు అన్న కోణంలో చూసి తన సువార్తను వ్రాశాడు. యేసు ప్రభు యూదుల రాజు. యోధ ప్రజలు అబ్రహాం వంశంలో నుండి వచ్చారు. ఇటువంటి యోధా జనాంగమును శత్రువుల నుంచి విడిపించి క్షేమంగా కాపాడుటకు యెహోవా దేవుడు వారికి రాజులను ఏర్పాటు చేశారు. ఈ రాజులు యోధా గోత్రం నుండి వచ్చిన వారు. అందువల్ల వారు యోధా రాజులుగా పిలువబడ్డారు. యోధా రాజుల యొక్క ప్రత్యేకమైన పని యోధా ప్రజలను రక్షించి కాపాడుట.
కాబట్టి వీరు యోధా ప్రజల యొక్క సంరక్షకులుగా పిలువబడ్డారు. ఈ రాజులను దేవుడు ప్రవక్తల చేత అభిషేకించేవాడు. ఇట్లా అభిషేకించబడిన యూదుల రాజును మెస్సియా అని హిబ్రూ భాషలో పిలుస్తారు. గ్రీక్ భాషలో క్రీస్తు అని వ్యవహరిస్తారు. అంటే యోధ ప్రజల సంరక్షక రాజును యూదుల రాజు, యోధ ప్రజల సంరక్షక రాజును యూదుల రాజుని హిబ్రూ భాషలో మెస్సియా అంటారు, గ్రీక్ భాషలో క్రీస్తు అంటారు. దేవుని బిడ్డలారా, పైన చెప్పబడిన మెస్సియా యూదుల రాజుల కొరకు యోధా ప్రజలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ యూదుల రాజు మెస్సియా యోధా ప్రజలను రోమా బానిసత్వం నుండి, శ్రమల బాధల నుండి విడిపించి సంపూర్ణ స్వాతంత్రం ప్రసాదిస్తాడని యేసు ప్రభు వారి కాలంలో వారి యొక్క నిరీక్షణ. వారు నిరీక్షించిన ప్రకారంగా యేసు అబ్రహాం వంశములో నుండి దావీదు కుమారుడిగా యూదుల రాజుగా జన్మించాడని మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు రాశాడు. ఈ యేసే పాత నిబంధనలో ప్రవచించబడిన లేఖనానుసారమైన మెస్సియా అని యూదుల రాజు అని 65 పాత నిబంధన వాక్యములను ఎత్తి ఉదహరించాడు. 43 వాక్యములను అక్షరానుసారంగా వ్రాశాడు. ఈ సువార్త ముఖ్యంగా యూదుల కొరకు వ్రాయబడింది. ఈ మత్తయి సువార్త యూదుల కొరకే వ్రాయబడినప్పటికీ అందరి కొరకు వ్రాయబడిందని కూడా కొన్ని వాక్యములను బట్టి గ్రహించవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు పుట్టినప్పుడు రాజు సంబంధమైన కానుకలు అర్పించిన మొదటి వారు జ్ఞానులు, వీరు అన్యులు. అర్థమవుతుందా? ఇది యూదులకే వ్రాయబడినప్పటికీ ఆయన అందరికీ రాజు, యూదుల రాజే అందరికీ రాజు అని మత్తయి సువార్త 8వ అధ్యాయం 11 నుంచి 12వ వచనం వరకు వ్రాసాడు. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయం 37 నుంచి 38 వచనం వరకు అందరికీ సంబంధించిన వాడు క్రీస్తు అని వ్రాసాడు. ఈ మత్తయి సువార్తను ప్రకటన గ్రంథంలోని 4:7లో ఉన్న 4 జీవుల్లోని సింహంతో పోలుస్తారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తను దేంతో పోలుస్తారు? సింహంతో. సింహము జంతువులన్నిటికీ రాజు. అలాగే యేసు ప్రభువారు కూడా యూదులకు సర్వలోక ప్రజలకు రాజుగా మెస్సియగా పోల్చబడ్డాడు. ఈ మత్తయి సువార్త సువర్ణ సువార్త, బంగారు సువార్త. ఎందుకని? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో రక్షణ పొందటానికి రండి అని ఆహ్వానిస్తుంది. ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మలను రక్షించటానికి పొండి అని చెప్తుంది. ఇది సువర్ణ సువార్త. చూసారా, 11:28లో రండి అని ఆహ్వానిస్తాడు, 28:19లో పొండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఆత్మలు రక్షించడానికి. మొదటిది ఆత్మశాంతి కొరకు, 2 ఆత్మల సంపాదన కొరకు ఉద్దేశించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందువలన ఇది సువర్ణ సువార్త. ఇక మత్తయి సువార్త విభజనము. మత్తయి సువార్త విభజనం. యూదుల రాజుగా చూపించబడ్డాడు కాబట్టి రాజు వంశావళి, జననము, సేవ. అంటే యూదుల రాజు వంశావళి, జననము, సేవ 1 నుంచి 4 అధ్యాయాలు. రెండవది ఈ రాజు యొక్క రాజ్య శాసనాలు 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు, అంటే కొండ మీద ప్రసంగం. మూడవది యూదుల రాజు రాజ్య సూచనలు, అంటే ఆయన సూచనలు ఏంటి, 8 నుంచి 9 అధ్యాయులు, అంటే అద్భుతాలు అన్నమాట. 4వది యూదుల రాజు రాయబారులు, అంటే శిష్యుల్ని ఏర్పరచుకొని శిష్యులను సేవకు పంపటం, 10వ అధ్యాయం అన్నమాట. ఈ యూదుల యొక్క రాజు యొక్క రాజ్య స్వభావం, ఆయన రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యంలో స్వభావం ఎలా ఉంటుంది, 11-12 అధ్యాయాలు. ఇక ఈ యూదుల రాజు యొక్క రాజ్య మర్మాలు, ఈయన పరలోక రాజ్యాన్ని గురించి వచ్చాడు కదా, ఆ 13వ అధ్యాయం ఉపమానాలు అన్నమాట. 7వది ఈ యూదుల రాజు యొక్క తిరస్కారం, 14 నుంచి 20 అధ్యాయాలు. ఇలా బోధ చేస్తున్నప్పటికీ అందరూ అంగీకరించలా, చాలామంది తిరస్కరించారు, 14 నుంచి 20 అధ్యాయం వరకు.
ఎనిమిదవది యూదుల రాజు రాజధాని ప్రవేశం. ఆయన శిలువకు అప్పగించబడటానికి ముందు చివరి వారంలో యెరూషలేములో ప్రవేశిస్తాడు. 21వ అధ్యాయంలో రాయబడింది. 9వది రాజ విరోధులు, అంటే యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఈయనతో తర్కించి విరోధం పెట్టుకున్నవాళ్ళు, వాళ్ళ గురించి 22, 23 అధ్యాయాల్లో రాయబడింది. ఇక 10వది యూదుల రాజు యొక్క పునరాగమనము, అంటే ఆయన చెప్పాడు నేను రెండోసారి మరలా తిరిగి వస్తాను. 24, 20 అధ్యాయాల్లో ఆయన రెండవ రాకడ గురించి చెప్పిన విషయాలు. ఇక 11వది రాజు బలి అర్పణం, అంటే ఆయన ప్రాణత్యాగం, శిలువ మరణం, 26 అధ్యాయం నుంచి 27 అధ్యాయం వరకు. ఇక 12వది రాజు విజయం, అంటే మరణాన్ని జయించాడు, పునరుత్థానం, 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఇక ఈ రాజు యొక్క ప్రకటన, అంటే అంతిమ సందేశం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుండని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు. ఇది మత్తయి సువార్త పరిచయ భాగం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా ఈ పరిచయాన్ని చదివి విని మత్తయి సువార్త చదవండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికి దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. మత్తయి సువార్త పరిచయాన్ని మాకు తెలియచేసినందులకు స్తుతులు నాయన. వీటిని మనసులో ధ్యానించుతూ నాయన మీ సువార్తను చదువుకుని అర్థం చేసుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.